కరోనా విజృంభిస్తోన్న ఇంటి పట్టునే ఉండలేని పరిస్థితి. బతుకు పోరులో బయటకు వెళ్లాల్సిందే. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖానికి మాస్కు, చేతిలో శానిటైజర్లే ఆయుధాలు. అయినా పూర్తి స్థాయిలో రక్షణ పొందుతున్నామా అన్నది ప్రశ్నార్థకమే. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ప్రభావవంతంగా పనిచేసే శానిటైజర్లను ఐఐటి హైదరాబాద్ యువ పరిశోధకులు ఆవిష్కరించారు. ఆవిష్కరణతో సరిపెట్టకుండా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మార్కెట్లలో చౌక హ్యాండ్ శానిటైజర్ల వల్ల ప్రయోజనం ఏ మేరకు ఉంటుందో తెలియదు. అందుకే అందుబాటు ధరల్లో ఎక్కువ సమయం సమర్థంగా వైరస్ను చంపగలిగే శానిటైజర్ను తయారు చేయాలని ఐఐటి హైదరాబాద్ నిశ్చయించుకుంది. బయోమెడికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించే జ్యోత్సీ నేడు గిరి బృందం శానిటైజర్ తయారీ కోసం పరిశోధన చేసింది. రోజుకు 100 లీటర్లకు పైగా శానిటైజర్ ఉత్పత్తి చేసి ఉచితంగానే ప్రజలకు పంపిణీ చేయటం ప్రారంభించింది. In last year, in month of April, when sudden lockdown happened across India, so our director, Professor Murthy, has taken one initiative that we should supply the hand sanitizer to the surrounding people, locality, as well as the COVID hospital. So that time actually I was leading the team, and we have been preparing WHO recommended sanitizer formula and supplied to the different different TB hospitals in city as well as the Sangareddy district. సాధారణ శానిటైజర్ ప్రభావం తాత్కాలికమే కావడంతో పనితీరు మెరుగుపరిచేందుకు జ్యోత్స్యనేందుగిరి ఆధ్వర్యంలోని పరిశోధక బృందం విస్తృత స్థాయిలో పరిశోధన సాగించింది. నానో టెక్నాలజీ ఆధారంగా ప్రభావవంతంగా పనిచేసే శానిటైజర్ తయారీపై దృష్టి పెట్టారు. ఏడాది పాటు 700 నమూనాలు తయారు చేసిన తర్వాత డ్యూరోకియా పేరుతో 4 ఉత్పత్తులను ఆవిష్కరించారు. We feel that there may be some hygiene product needed which is the long lasting. So first time actually realized this is the long lasting hygiene product is maybe the useful which reduce the inconvenience of the people, and then it will be more friendly, and then you can nicely go out and enjoy your outing. And that time we in the last year May we started to dig out the literature. So what is the exist long lasting surface disinfectant, and also in the meantime there is a COVID related data also published in the literature that COVID can survive in the different surface starting from few hours to the few days. So that is also is very, very important, and that COVID survival and then pandemic and then long lasting hygiene product is very useful for this type of COVID virus. వివిధ అవసరాలకు అనుగుణంగా 4 రకాల ఉత్పత్తులను రూపొందించారు పరిశోధకులు. నిమిషం వ్యవధిలో కరోనా వైరస్ సహా ఏ ఇతర వైరస్, బ్యాక్టీరియాలనైనా అంతం చేయడం వీటి ప్రత్యేకత. డ్యూరోకియా హెచ్ పేరుతో వీళ్లు తయారు చేసిన శానిటైజర్ వాడితే 24 గంటల పాటు రక్షణ ఉంటుంది. తరచూ తాకే ఉపరితలాలపై స్ప్రే చేసేందుకు డ్యూరోకియా ఎస్ పేరుతో సర్ఫేస్ డిసిన్ఫెక్టెంట్ తయారు చేశారు. స్ప్రే చేసిన తరువాత 35 రోజుల వరకు రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత. When you trying to develop such technology, then we realize is so many constant is there. So many constant you want alcohol base, you want affordability, it should be long lasting and instant killing. So that is the reason actually we screen so many formulations, and then the science whatever people are working on it and try to make the develop product yet to come to market. So we developed, and then it is successfully developed, and then we are happy to that product is in the market. రోజు వాడే మాస్కులను సబ్బుతో ఉతికి ఎండలో ఆరేస్తే వాటిపై పేరుకున్న వైరస్ తొలగిపోతుంది సరే, మరి ముఖానికి పెట్టుకున్నంతసేపు మాస్కుపై వైరస్ ఉంటే ఎలా? దీనికి పరిష్కారంగా డ్యూరోకియా ఎం శానిటైజర్ రూపొందించింది ఐఐటి పరిశోధక బృందం. దీన్ని ఒకసారి మాస్కుపై స్ప్రే చేస్తే ఉతికే వరకు మాస్కుపై చేరే వైరస్ ను ఎప్పటికప్పుడు సంహరిస్తుంది. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా నీటి ఆధారిత డ్యూరోకియా హెచ్ ఆక్వా శానిటైజర్ తయారు చేశారు. కియా బయోటెక్ ఒక స్టార్టప్ని ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో మా స్టూడెంట్స్ అందరూ మేమందరూ దాంట్లో వర్క్ చేసాము. లాక్డౌన్ తర్వాత 10 days నుంచే వర్క్ చేసాము.
డ్యూరోకేర్ టెక్నాలజీ అని ఒకటి ఇన్వెంట్ చేసి దాన్ని పేటెంట్ చేసి అది సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్, హ్యాండ్ శానిటైజర్, తర్వాత మాస్క్ కోటింగ్ అని అన్ని ఇన్వెంట్ చేసి మేము అందరూ ఇక్కడ వర్క్ చేసాము దానికోసం. సో ఫస్ట్ నార్మల్ శానిటైజర్ యూజ్ చేస్తే ఒక 1 or 2 hour ఈ ప్రొటెక్షన్ ఇచ్చును. అదే మా శానిటైజర్ ఇది డ్యూరోకే హెచ్ యూజ్ చేస్తే ఒక 2 to 3 days లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చును అంటిల్ వాష్ చేసే తర్వాత. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ శానిటైజర్లను ఆవిష్కరించారు. కియా బయోటెక్ పేరుతో కంపెనీ ప్రారంభించి మార్కెట్లోకి విడుదల చేశారు. సూపర్ మార్కెట్లు సహా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ సంస్థల ద్వారానూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు.